స్లైట్గా డీవియేట్ అవుతాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇది సందర్భం కాబట్టి చెప్పాల్సిన సందర్భం. గోరంట్ల మాధవ్ ఎంపీ ఒక వీడియో వచ్చింది అని, ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉందని ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల వరకు ఏబిఎన్ టీవీ5 ఈ డిబేట్లు తప్ప ఇంకా మరి వేరే ఏం డిబేట్లు పెట్టలా. గోరంట్ల మాధవ్ కేసులో విక్టిమ్ ఎవరండి? కంప్లైంట్ ఇచ్చారా? బాధితురాలు ఎవరు గోరంట్ల మాధవ్ కేసులో? గోరంట్ల మాధవ్ ఏ అమ్మాయిని కడుపు చేశాడు? గోరంట్ల మాధవ్ ఏ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు? ఆ విక్టిమ్ వచ్చి మీ దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను గోరంట్ల మాధవ్ రేప్ చేశాడు, గోరంట్ల మాధవ్ కడుపు చేశాడు, గోరంట్ల మాధవ్ తప్పు చేశాడు నా పట్లని ఎవరికైనా ఏ మీడియా హౌస్కైనా రిపోర్ట్ ఇచ్చిందా? మరి మీరెందుకు 2 నెలలు డిబేట్లు పెట్టారు? అంటే రాష్ట్ర ప్రజలకి ఒక మీడియా ఏ విధంగా ఒక మీడియా ఒక ఇష్యూని తలిపేసాయి డోరేసాయి ఏ విధంగా ఒక మీడియా ఒక ఇష్యూని తమకు అనుగుణంగా మార్చుకునే సందర్భంలో ఏ విధంగా డిబేట్లు పెడతారు అని చెప్పేదానికి ఇది ఒక పూర్తి స్థాయి ఉదాహరణ. మీడియా ఏ సందర్భంలోనూ కూడా ఏ విషయాల్లోనూ కూడా అంటే మాకు నచ్చింది రంభ మునిగింది గంగ. గోరంట్ల మాధవ్ కేసులో విక్టిమ్ ఎవరు అని అడుగుతున్నా. మరి మీరెందుకు 2 నెలల డిబేట్లు పెట్టారు? అంబటి రాంబాబు గారి కేసులో ఒక లీక్ అయినటువంటి ఆడియోలో బాధితురాలు ఎవరండి? బాధితురాలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు బాధితురాలుగా? అవంతి శ్రీనివాస్ కేసులో ఎవరు బాధితురాలు మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చిందా? బాధితురాలు మీ దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇవ్వని కేసుల్లోనేమో 2 నెలల పాటు 3 నెలల పాటు డిబేట్లు పెడతారా? ఒక బాధితురాలు ఒక ఎమ్మెల్యే నా దగ్గర నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టాడు, 5 సార్లు అబార్షన్ చేయించాడు, ఒక ఎమ్మెల్యేని, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నన్ను థ్రెటన్ చేశారంటే మాత్రం ఒక డిబేట్ ఉండదా? ఒక మాట ఉండదా? ఒక డిస్కషన్ ఉండదా? ఏం మీడియా సార్ మన మీడియా? అంటే ప్రజలకి వాస్తవాలు చెప్పే విషయంలో 2019 నుంచి 24 వరకు చాలా సమర్థవంతమైన పాత్ర పోషించారు 4th ఎస్టేట్. కానీ 2024 జూన్ 11 నుంచి దెర్ ఇస్ నో ఎస్టేట్, ఓన్లీ గవర్నమెంట్ ఎస్టేట్ మాత్రమే. అంటే 4th ఎస్టేట్ అంటే ప్రజల తరపున ఒక ఆస్తిగా ఉండి పోరాటం చేయాలి. ఇప్పుడేంటి మీడియా హౌసులకి నో గవర్నమెంట్, ఇట్ ఇస్ నాట్ 4th ఎస్టేట్, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఎస్టేట్. 2024 జూన్ 11 నుంచి మనం మోస్తున్న ఎజెండా ప్రభుత్వ ఎజెండా కాబట్టే నేను దీని నుంచే వస్తా. నీ నుంచే వస్తా. ఇది ఈనాడు వేసినటువంటి బ్యానర్ హెడ్డింగ్, వృద్ధి పదాన ఇది ఈనాడు వేసినటువంటి హెడ్డింగ్. దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధిలో బుల్లెట్, పరుగులు. చూడండి ఈనాడు హెడ్డింగ్ చూడండి. నేను నార్మల్గానే ఏదైనా ఒక సందర్భంలో ఎందుకు నేను పేపర్లను చూపిస్తాను అంటే ప్రజల ఎజెండాని మొయ్యని అవాస్తవాలు వక్రీకరించే వ్యక్తుల యొక్క నడ్డి విరక్కొట్టాలి రాష్ట్ర ప్రజలు. ఇది ఈనాడు పేపరు. మీరు ఎంత గొప్పవాళ్ళైనా, మీరు రేపొద్దున నన్ను ఎంత టార్గెట్ చేసినా, మీరు రేపొద్దున నన్ను ఎంత ట్రోల్ చేసినా, మీరు రేపొద్దున నాకు ఏ విధంగా మీరు డ్యామేజ్ చేస్తారని తెలిసినప్పటికీ కూడా, నాకు మీరు వార్నింగ్లు ఇస్తున్నప్పటికీ కూడా, మీరు నాకు ఎన్ని సందర్భాలలో మా మీడియాతో పెట్టుకుంటే మీకేమవుతుందో తెలుసా అని చెప్పినప్పటికీ కూడా నేను ఎందుకు ఈ పదే ఈ పేపర్లోని మీడియాలో చూపించే సాహసం చేస్తున్నాను అంటే ఎస్, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేసి తీరాల్సిందే. మీరు రాసేటువంటి రాతలు, మీరు ఇచ్చేటువంటి కథనాలు రాష్ట్ర ప్రజలను, అంటే మీరు మాలాంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన సందర్భంలో మేము రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కష్టాలు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల కన్నీళ్లు మాట్లాడాం, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడాం. అప్పుడు ప్రభుత్వం మారిపోయి ఇప్పుడు మీరు మోసే ఎస్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల ఎజెండా మీకు అవసరం. ఇది మీడియా అంటామా, బ్రోకరిజం అంటామా? వాట్ యు కాల్డ్? దీన్ని ఏమంటామండి?
ఈరోజు రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి పెద్ద గుండు సున్నా పెట్టి మీడియా మొత్తం గుండు సున్నా పెట్టి బడ్జెట్ మొత్తంలో కేటాయింపులు జరగకపోతే అమరావతిని అగ్రభాగాన్ని నిలబెడతానన్న చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతికి ₹1 నిధులు కేటాయించకపోతే, పోలవరానికి గుండు సున్నా పెడితే, స్టీల్ ప్లాంట్కి పెద్ద గుండు సున్నా పెడితే, విశాఖ పోర్టుకి పెద్ద గుండు సున్నా పెడితే, రైల్వే జోన్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకి పెద్ద గుండు సున్నా పెడితే, ఫిజికల్ మెజర్మెంట్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి పెద్ద గుండు సున్నా పెడితే, మీరు మాత్రం ఈ బడ్జెట్ని అద్భుతమైనటువంటి బడ్జెట్ పరుగులే పరుగు వృద్ధి రేటు అని వేసినటువంటి బ్యానర్ల మీద రాష్ట్ర ప్రజలకి ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు లేదా? అంటే మీరు రాసింది రాతల, మీరు పాడింది పాట, మీరు గీసింది గీత. మీడియా అంటే మీరు రాష్ట్ర ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడాల్సిన పరిస్థితులు పక్కన పడేసి మీ ఇష్టం వచ్చినటువంటి మీ మెదడులో ఉన్న మట్టిని తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా రాష్ట్ర కోట్ల మంది చదివేటువంటి పత్రికల్లో పెడుతుంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద లేదు అని మీరు భావిస్తున్నారా? దానికోసమే మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారా? వీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అండ్ ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఏమి చేసినా రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజేయటంలో జై భీమరావు భారత్ పార్టీ ముందుంటుంది. ప్రతి సమస్యని ప్రజల కోణంలో విశ్లేషించాల్సిన బాధ్యత జడా శ్రవణ్ కుమార్ గారు నా మీద ఉంటుందన్నటువంటి మాట మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరేం రాశారండి? అభివృద్ధిలో బుల్లెట్, పరుగే పరుగు. ఇక్కడ పక్కన అమరావతి వేశారు. అమరావతి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటించటమవుతుందని జనసేన అధినేత డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ అన్నారు. వికసిత భారత లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే సంకల్ప బడ్జెట్తో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన సోన్సో విలువైన ఖనిజాల వెలికితీత తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. దిస్ ఈజ్ వెల్కమింగ్ స్టేట్మెంట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నెంబర్ 2, అభివృద్ధి లక్ష్యంగా వేగంగా సాధించేలా దిస్ ఈజ్ నారా లోకేష్ స్టేట్మెంట్. అంటే హీఈస్ వెల్కమింగ్ ది బడ్జెట్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, వారు మాట్లాడిన మాట కూడా వింటా. మన దేశానికి ఉన్న అనుకూలతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది. అన్ని ప్రాంతాలు వర్గాల అభివృద్ధికి ఉపయోగపడింది. ఎక్కడ ఉపయోగపడిందో నేను అడుగుతాను సార్. ఇప్పుడు వరుసనే అడుగుతా. మొత్తం స్టాటిస్టిక్స్ తోటి ఎన్డీఏ బట్టలు ఎప్పదీస్తా. ఒక 10 నిమిషాల్లో మొత్తం స్టాటిస్టిక్స్లోకి వస్తాను. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందో కోరుతున్నా. నేను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను కూడా అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 164 సీట్లు పొందినటువంటి ఎన్డీఏ ఎమ్మెల్యేలను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసిన ప్రజలను అడుగుతున్నా. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకి ఏ విధమైనటువంటి బాధ్యత తీసుకున్నారో గౌరవ ఎంపీలను అడుగుతున్నా. మీరందరూ కూడా ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఈటీవీ, ఏబిఎన్, TV5 అండ్ ఆంధ్రజ్యోతి వేసిన కథనాలకి కూడా విశ్లేషణ ఇవ్వాల్సిందే. ఎందుకు అంటే 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే బడ్జెట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన నిధుల సంఖ్య ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల అభివృద్ధికి ఎంత ఇచ్చారు, వ్యవసాయ అభివృద్ధికి ఎంత ఇచ్చారు, అమరావతి అభివృద్ధికి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పారద్రోలి ఉద్యోగాల కల్పనకి ఎంత ఇచ్చారు, పారిశ్రామిక కారిడార్కి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో ద్రవ్యోల్బణ పరిస్థితి ఎట్లా ఉంది, రాష్ట్రంలో టోటల్గా డెట్ రికవరీకి ఎంత ఇచ్చారు, రాష్ట్రంలో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత అనే విషయాల మీద మొత్తం మీద మీరు వివరణ ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఈరోజు నేను ప్రజెంట్ చేయబోయే ఫ్యాక్ట్స్ 5.5 కోట్ల మంది ప్రజల దగ్గర మిమ్మల్ని బట్టలు ఎప్పదీస్తాయి. అందులో డౌటే లేదు. ఏబిఎన్, TV5, ఆంధ్రజ్యోతి బ్యానర్ హెడ్డింగ్స్లో వచ్చినటువంటి, ఈనాడు బ్యానర్ హెడ్డింగ్లో వచ్చినటువంటి బ్యానర్ హెడ్డింగ్స్కి మీరు రేపొద్దున వివరణ ఇవ్వతారాలి. లేకపోతే 5.5 కోట్ల మంది ప్రజలు ఖచ్చితంగా 2029వ సంవత్సరంలో మిమ్మల్ని నడి రోడ్డు మీద వివక్షలను చేసి నుంచోబెట్టడం ఖాయం. రాజకీయంగానే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్. రోడ్ మ్యాప్ ఇస్తే నేను ఎలా అంటే అలా నడవటానికి సిద్ధంగా ఉన్నానన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి రోడ్ మ్యాప్ అడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ పార్టీ వివరణ ఇవ్వాలి.
ఎందుకంటే జాతిని తాకట్టు పెట్టడానికి కాదు సార్ మీకు 164 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది. యూ పీపుల్ డూ సంథింగ్ టు ది సొసైటీ. రెండు 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్రం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా గుర్తించింది. ఇది నేను రాష్ట్ర ప్రజలకి ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఈ చట్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తా. ఈ 2014లో వచ్చినటువంటి చట్టం అండి, సెక్షన్ 90 ఒకసారి చదివి వినిపిస్తా. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చాలామంది ఎంపీలు ఈ పనికి మాలిన పని లేని మంత్రి ఆంధ్రభవన్కి వెళ్ళి ఫిష్ కర్రీ, మటన్ కుర్మా, పీతల పులుసు ఆర్డర్ చేసుకొని తినడానికే ఈ ఎంపీలు వెళ్ళేది అక్కడికి. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రజలారా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు పంపించినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఈ టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు కూర్చొని చేసే పని ఏంటి అంటే, ఆంధ్రభవన్కి వెళ్ళి పీతల పులుసులు, చేపల వేపుళ్ళు, నత్తల ఇగుర్లు తెప్పించుకొని తినటం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఆశించరు. కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు తీసుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవటం తప్ప రాష్ట్రానికి సంబంధించిన ఒక్క అంశం మీద పార్లమెంట్లో మాట్లాడరు. ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోయినప్పటికీ కూడా రాష్ట్రం గురించి, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు గురించి ఒక్క మాట నోరెత్తరు. నా రాజ్యం నావరాజ్యం, కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి రూపాయి, బడ్జెట్లో ఉన్నటువంటి ప్రతి కేటాయింపు కూడా రాష్ట్రానికి జరగకపోయినా ఈ రాష్ట్రానికి కేటాయింపులు జరిగిందని సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పనికిమాలిన కబుర్లు చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడానికి ఆ శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ ఇట్లాంటి వాళ్ళని ఒక పదం అనాలని వచ్చింది, బట్ మింగేశా. ఇట్లాంటి బినామీదారులు, నారా లోకేష్కి సానా సతీష్ బినామీదారుడు. ఇంకా ఆయన సంగతి తెలియదు. ఏ పార్టీలో ఏ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపెడతాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇట్లాంటి వెన్నెముకలేని రాజకీయ నాయకుల్ని మీరు ఎంపీలుగా గుర్తించి ఎంపీలుగా ఓట్లేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చేసే పనులు ఏంటి అంటే, అక్కడ కూర్చొని పార్టీలు చేసుకుంటా, రేవ్ పార్టీలు చేసుకుంటా, ప్రశాంతంగా హ్యాపీగా చికెన్లు మటన్లు తింటా పార్టీలు చేసుకోవటానికి తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి పార్లమెంట్లో ఒక్క మాట మాట్లాడు. ఎందుకు వీళ్ళని అందుకోసమైనా సార్ పంపించాం మనం. 23 రోజులండి సీఎం రమేష్గా అనకాపల్లి ఎంపీగా అయ్యాడు. 23 రోజులకే సృజనా చౌదరి అంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతుంది అనేది సిగ్గేస్తుందండి నాకు, నిజంగా చెప్తున్నా. ఆ పిటి రాష్ట్ర ప్రజలు కూడా ఇట్లాంటి దుర్మార్గులకి, అఫ్కోర్స్ రాజకీయాలు అలాగే ఉన్నాయి, బహుశా మాలాంటి వాళ్ళని డబ్బు ఖర్చు పెట్టలేం కాబట్టి, మాలాంటి వాళ్ళని డబ్బు తీసుకురాలేం కాబట్టి, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నా, ప్రజా సమస్యల పట్ల నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం, మా దగ్గర డబ్బు లేదు కాబట్టి బహుశా మేము పార్లమెంట్లోకి, అసెంబ్లీలోకి వెళ్ళలేకపోవచ్చు. కానీ మాకున్న మేధస్సు, మాకున్న ఆలోచన, ప్రజల పట్ల మాకున్న కమిట్మెంట్ ఖచ్చితంగా ఇట్లాంటి రాజకీయ నాయకులను ఎండగట్టడానికి మాత్రం ఉపయోగపడుతుందని ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అనకాపల్లి ఎంపీ అండి, సీఎం రమేష్కి సరిహద్దులు తెలియవండి. అనకాపల్లి జిల్లా, అనకాపల్లి ఎక్కడ ఉంటుందో సరిహద్దులు తెలియవు. కరెక్ట్గా 23 రోజుల క్రితం ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. 300 కోట్ల రూపాయలు. ఇటుపక్క 500 ఓట్లు ఉన్నాయి, 100 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు ఉన్నాయి. ఇతని వెనక రిక్షా వర్కర్ దగ్గర నుంచి, ఆటో వర్కర్ దగ్గర నుంచి, వాకింగ్ క్లబ్ దగ్గర నుంచి, ఎస్సీ నాయకుల దగ్గర నుంచి, ఎస్టీ నాయకుల దగ్గర నుంచి, బీసీ నాయకుల దగ్గర నుంచి ఇతని వెనక ఒక 100 ఓట్లు ఉన్నాయంటే 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి కొని పడేశారు. 23 రోజుల్లో ఎంపీ అయిపోయినాడు. టక్మన్ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఆ అనకాపల్లి ఎట్టుంటుందో ఇప్పటిదాకా ఎంపీ రమేష్కి తెలియదు. ఆ ఎంపీ రమేష్ ఎట్టుంటాడో అనకాపల్లి ప్రజలకు తెలియదు. ఆ సందర్భానికి సృజనా చౌదరి కూడా సేమ్ ప్యాషన్. మొత్తం గుడారాలు వేసేశారు. రోజుకి 1000 మందికి మందు, బిర్యానీ,
ఎవరి దగ్గర డబ్బులుంటే వాడి దగ్గర, ఎవరి దగ్గర ఓట్లుంటే వాడి వెనక ఓట్లు కొనిపడేశారు, వెళ్ళిపోయినారు. మొత్తం అనకాపల్లి మొత్తాన్ని అమ్మి పడేశాడు. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అతను పెట్టినటువంటి ఖర్చు కరెక్ట్గా 3 నెలల్లో, ఎంపీ అయిన 3 నెలల్లో తెచ్చుకున్నాడు అనకాపల్లిలో. ఇంకా 4 సంవత్సరాల 7 నెలల నుంచి వచ్చే 4 సంవత్సరాల 9 నెలలకు వచ్చే ఇన్కమ్ మొత్తం ప్రాఫిటే. సిలికాన్ది 4700 ఎకరాలు అనకాపల్లిలో కేటాయించారు. వాళ్ళొక్కళ్ళ దగ్గర నుంచే 300 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు. 4700 ఎకరాలు